ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఒక క్వశ్చన్ ఎప్పుడైనా అడుగుతామా? ఏమని? కంపెనీ టోటల్గా యూజ్ చేస్తున్న డబ్బు మీద ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుందని. కంపెనీ షేర్ హోల్డర్స్ మనీ మాత్రమే కాదు ఫ్రెండ్స్, లోన్ కూడా యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే లోన్ అమౌంట్ని కూడా యూజ్ చేస్తుంది. సో రియల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ వస్తుందని చెప్పి. దీనికి ఆన్సర్ చెప్పేదే ఆర్ఓసిఈ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు బిజినెస్ రియల్ ఎఫిషియన్సీని ఈజీగా జడ్జ్ చేయగలుగుతారు అన్నమాట. అయితే ఆర్ఓసిఈ అంటే ఏంటి? ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ అంటే షేర్ హోల్డర్స్ మనీ ప్లస్ లోన్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుందని చూపించేది మాట. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే కంపెనీ బిజినెస్ రన్ చేయడానికి యూజ్ చేసిన టోటల్ ఫండ్స్ మాట. కంపెనీ ఆ ఫండ్స్ని యూజ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేస్తుందన్నమాట. ఆ రిటర్న్ పర్సంటేజ్నే ఆర్ఓసిఈ అని అంటారన్నమాట. దానికి ఫార్ములా సింపుల్ ఫ్రెండ్స్. ఆర్ఓసిఈ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ క్యాపిటల్ ఇంటూ 100. ఇది పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా కంపేర్ చేయొచ్చు. అయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒక కంపెనీ టోటల్ క్యాపిటల్ వచ్చి 100 crores యూజ్ చేస్తుందని అనుకుందాం. దాంట్లో 60 crore షేర్ హోల్డర్స్ మనీ, 40 crore లోన్ మాట. కంపెనీ ఆ 100 crore యూజ్ చేసి 20 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసిందన్నమాట. అప్పుడు ఆర్ఓసిఈ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 20%. దీని మీనింగ్ ఏంటి అంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ మీద 20% రిటర్న్ జనరేట్ చేసిందని. ఇంకొక ఎగ్జాంపుల్లో 10 రూపీస్ ప్రాఫిట్ అయితే ఆర్ఓసిఈ 10%. ఇక్కడ ఎఫిషియన్సీ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే రిపోర్ట్లో ఆర్ఓసిఈ ఎక్కడ చూడాలని చెప్పి బిగినర్స్ కామన్గా డౌట్ ఉంటుంది. ఆర్ఓసిఈని చూడడానికి స్క్రీనర్ లాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. అటువంటి వెబ్సైట్లో ఆర్ఓసిఈ పర్సంటేజ్ అని చెప్పి డైరెక్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లేదా యాన్యువల్ రిపోర్ట్లో రేషియో సెలక్షన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. లేదా మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ మరియు క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాల్యూస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. బిగినర్స్కి డైరెక్ట్ రేషియో చూడటం చాలా ఈజీ. అయితే ఈ నెంబర్స్ని ఎలా అర్థం చేసుకోవాలని చాలామంది అడుగుతారు. ఆర్ఓసిఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుందని అర్థం మాట. లో ఆర్ఓసిఈ ఉంటే క్యాపిటల్ వేస్ట్ అవుతుందని సిగ్నల్ మాట. కానీ స్టెబిలిటీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్ఓసిఈ కన్సిస్టెన్సీగా హై ఉందా అని చూడాలి. సడన్గా అప్ అండ్ డౌన్ ఉంటే కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే వీటి రేంజెస్ ఏంటి అని అడిగితే జనరల్గా రేంజెస్ లెస్ దాన్ 10% ఉంటే వీక్, 10 to 15% ఉంటే యావరేజ్, 15 to 20% ఉంటే గుడ్, 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్, 30% ప్లస్ ఉంటే ఎక్సలెంట్. మల్టీబ్యాగర్ కంపెనీస్లో యూజువల్లీ ఆర్ఓసిఈ 20% ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒక బెటర్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. కంపెనీ ఏ ఉంది, అలాగే కంపెనీ బి ఉంది. కంపెనీ ఏలో క్యాపిటల్ వచ్చి 100 రూపీస్ మీద ప్రాఫిట్ అనేది 25 రూపీస్ అనేది జనరేట్ చేస్తుంది. అప్పుడు ఆర్ఓసిఈ 25% అవుతుందన్నమాట. అలాగే కంపెనీ బి క్యాపిటల్ 100 రూపీస్ మీద ప్రాఫిట్ అనేది 10 రూపీస్ జనరేట్ చేస్తుంది. అప్పుడు ఆర్ఓసిఈ 10% అవుతుందన్నమాట. ఇక్కడ కంపెనీ ఏ బెటర్, ఎందుకంటే టోటల్ క్యాపిటల్ మీద ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది కాబట్టి. అయితే ఆర్ఓసిఈ వర్సెస్ ఆర్ఓఈ మనం దీన్ని క్విక్గా అండర్స్టాండింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆర్ఓఈ షేర్ హోల్డర్స్ మనీ మీద రిటర్న్ చూపించేది, ఆర్ఓసిఈ టోటల్ క్యాపిటల్ డెట్ ప్లస్ ఈక్విటీ మీద రిటర్న్ చూపించేది అనమాట. కంపెనీకి లోన్ ఎక్కువ ఉంటే ఆర్ఓఈ మిస్లీడింగ్ అవ్వచ్చు, కానీ ఆర్ఓసిఈ రియల్ పిక్చర్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆర్ఓసిఈ కొంచెం రిలయబుల్ మెట్రిక్ మాట. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఆర్ఓసిఈ మీకు బిజినెస్ ఎఫిషియన్సీ చూపిస్తుంది. కంపెనీ క్యాపిటల్ని వేస్ట్ చేస్తుందా లేదా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుందా అని తెలుస్తుంది మాట. అయితే హై ఆర్ఓఈ అంటే స్ట్రాంగ్ బిజినెస్ మోడల్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఆర్ఓసిఈ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే హై ఆర్ఓఈ ఆల్వేస్ బెస్టా అని అడిగితే హై ఆర్ఓఈ ఉంటే గుడ్, కానీ స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్. వన్ టైం స్పైక్ అయితే యూజ్ లేదు ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీగా హై ఆర్ఓసిఈ ఉంటే బెస్ట్ మాట. ఇంకా గ్రోత్ ఉందా అని కూడా మనం చూడాలన్నమాట. అయితే ఆర్ఓసిఈ ఒకటే చూసి మనం ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అంటే అలా కాదు ఫ్రెండ్స్. ఆర్ఓసిఈ ఒకటే చూసి డెసిషన్ తీసుకోకూడదు. కంపెనీ ఆర్ఓసిఈ హై ఉన్న గ్రోత్ లేకపోయినా కూడా ఫ్యూచర్ స్లో అవుతుంది. కాబట్టి ఈపీఎస్ గ్రోత్, సేల్స్ గ్రోత్, మార్జిన్ కూడా చూడాలి. కంప్లీట్ పిక్చర్ అనేది మనకి ఇంపార్టెంట్ మాట. అయితే ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలంటే మీరు నెక్స్ట్ టైం స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు
ఆర్ఓసిఈ చెక్ చేయండి, 15% కన్నా ప్లస్ ఉందా లేదా 20% కన్నా ప్లస్ ఉందా అని చూడండి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ ట్రెండ్ చూడండి, కన్సిస్టెన్సీగా హై ఉంటే స్ట్రాంగ్ కంపెనీ. తర్వాత డెట్ చెక్ చేయండి. ఇలా అనలైజ్ చేస్తే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. అయితే ఫైనల్గా ఆర్ఓసిఈ అంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుందని చూపించేది. హై ఆర్ఓసిఈ అంటే ఎఫిషియన్సీ బిజినెస్, లో ఆర్ఓసిఈ అంటే వీక్ పెర్ఫార్మెన్స్. కానీ ఆర్ఓసిఈ అలోన్ ఒకటే సరిపోదు ఫ్రెండ్స్, దాంతోపాటు గ్రోత్ ప్లస్ మార్జిన్ ప్లస్ స్టెబిలిటీ కలిపి చూడాలి. అప్పుడే కరెక్ట్ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ టైం మీరు ఏ స్టాక్ అయినా సెలెక్ట్ చేసేటప్పుడు ఆర్ఓసిఈ చెక్ చేయండి, ఎఫిషియన్సీ అర్థం చేసుకోండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ డౌట్స్ అన్ని పోస్ట్ చేయండి. నేను తొందరగా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.